మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాజపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధులైనటువంటి ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో 5 లక్షల రూపాయలతో బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో వారు మంజూరు ఇచ్చినటువంటి ఎన్ఆర్ఈజిఎస్ నిధులు 5 లక్షల సీసీ రోడ్డు నిర్మాణానికి ఈరోజు రాజపేట గ్రామస్తులు మరియు సర్పంచ్ మరియు బీజేపీ మన మండల కార్యకర్తల నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు పల్లెలే పట్టుగొమ్మలని చెప్పి తెలియజేస్తూ మనం కేంద్ర ప్రభుత్వం మరి పిఎం నరేంద్ర మోడీ గారు ఇవాళ గ్రామాలలో అనేక సీసీ రోడ్లు కానీ పిఎంజిఎస్వై రోడ్లు కానీ తర్వాత ఐమాస్ లైట్స్ కానీ జాతీయ రహదారులు అయితేనేమి అనేక రైల్వే లైన్లు అయితేనేమి ఈరోజు శరవేగంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో. కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసుకొని పూర్తి చేసే విధంగా వెంబడే పనులు ప్రారంభించి 2 రోజుల్లో పనులు పూర్తయితాయి. అదేవిధంగా రాబోయే రోజులలో ఎంపీ సంజయ్ అన్న గారి నిధులతో కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ గ్రామానికి అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేస్తున్నాం. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి గ్రామము అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మరి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క నిధులతోని గ్రామాన ఉమ్మడి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం లాగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి చేస్తా ఉన్నారు. మరి ఈరోజు గంభీరపేట మండలంలోని రాజుపేట గ్రామానికి కూడా 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు ఈ రాజుపేట గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలతోని మరి భారతీయ జనతా పార్టీ మండల శాఖ కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు ఈ యొక్క భూమి పూజ చేయడం జరిగింది. మరి గతంలో కూడా ఈ రాజుపేట గ్రామానికి ఒక హైమాస్ లైట్ ను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గంభీరపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి అభివృద్ధి కావాలనే సంకల్పంతో ఎంతో కొంత నిధులు ఇస్తూనే ఉన్నాడు. గతంలో సీసీ రోడ్లు ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది. మరి మొన్నటి కూడా దాదాపు ఒక 7-8 గ్రామాలకు కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ప్రతి గ్రామము అభివృద్ధి చెందేందుకు బండి సంజయ్ గారు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అంటే ప్రతి ఎవరైతే ఓటు వేసి గెలిపించారో వాళ్ళందరి కళలను నిజం చేసేందుకు భారతీయ జనతా పార్టీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గంభీరాపేట మండలం రాజుపేట గ్రామంలో కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి ఎన్ఆర్హెచ్ఎస్ నిధుల నుండి మన గౌరవ ఎంపీ కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ అన్న గారు మరియు మా యొక్క రాజుపేట గ్రామానికి 5 లక్షల సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే గతంలో కూడా మా రాజుపేట గ్రామానికి శ్రీగాల మూల వద్ద కూడా ఒక ఐమాస్ లైట్ కూడా మంజూరు చేశారు దాదాపు 1 లక్ష రూపాయల నిధులతో. అలాగే కొత్తగా ఏర్పడినటువంటి మా రాజుపేట గ్రామం అభివృద్ధి పథంలో కూడా ఇలాగే సహాయ సహకారాలు కొనసాగించాలని ఈ యొక్క నిధులను కష్టపడి మా గ్రామాన్ని తీసుకొచ్చినటువంటి మా గ్రామ శాఖ బీజేపీ సభ్యులు కానీ మరియు మండల అధ్యక్షులు గంట అశోకన్న గారు కానీ మరియు దేవేందర్ అన్న కానీ మరియు జిల్లా కార్యవర్గం ప్రతి ఒక్కరికి పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే మా రాజపేట గ్రామంలో మీ సహాయ సహకారాలు ఉండి అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.